హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి బిట్స్ అనేటివి టాప్ 30 బిట్స్ అనేటివి కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ 3 పార్ట్స్ చేస్తున్నాను, 3 పార్ట్స్. ఇదైతే మనకు కంటిన్యూషన్ 4th పార్ట్ అండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోనే చూడండి. అదేవిధంగా సైకాలజీ సంబంధించి కూడా ఓకే మొత్తం ప్రీవియస్ బిట్స్ అన్నీ మీకు లాస్ట్ టెట్ ఏవైతే వచ్చాయో ప్రీవియస్ బిట్స్ అవన్నీ మీకు వీడియో చేస్తున్నాము. చూడండి, అంతా ఒకే వీడియోలో ఉంది, ఆల్ ఇన్ వన్ అండి. ఓకే, సైకాలజీ మొత్తంగా టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా క్లాసెస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగానే ఉన్నాయి, చూడండి. వీడియోస్ వినండి, యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి ఆన్లైన్ టెస్ట్లు అనేటివి రాసుకోవచ్చండి. ఇక్కడ కూడా మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. చాలా అంతా ఒక్క లెసన్ కూడా మిస్ కాకుండా మీకు మొత్తం కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సైకాలజీ సంబంధించి కూడా మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మీకు చూసినట్టయితే 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, డిఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా పిఐఈ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ మరియు సోషల్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఎన్ని మాటైనా మీరు రాసుకోవడం అనేది జరుగుతుందండి. టెట్కి యూజ్ అవుతుంది, డిఎస్సికి యూజ్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్లస్ వీటికి సంబంధించి మనం చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ న్యూ, 9th 10th సంబంధించి ఓల్డ్ పీడిఎఫ్స్ అనేటివి మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. పీడిఎఫ్స్ అనేటివి మీకు 199 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అంతా కలర్ ప్రింట్లో ఉంటుంది. క్విక్ రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ తీసి చదవడము అదంతా కుదరదు కదా. సో ఇలాంటప్పుడు మీరు ఈ పీడిఎఫ్స్ కనుక తీసుకొని అక్కడ మీరు చదువుకొని టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ మీకు రెండిట్లోనూ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీడియో క్లాసెస్ కావాలంటే అవనిగడ్డ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అనేవి ఉన్నాయి. 400 రూపీస్తోనే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్ క్లాసెస్ ఉంటాయండి. డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి మొత్తం యూజ్ అవుతాయి మీకు. సైకాలజీ ఉంది, విద్యా దృక్పథాలు, టెట్ ప్లస్ డిఎస్సి రెండింటికి కలిసి మనకి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. మిరపగింజ చూడ మీద నల్లగా నుండు, కొరికి చూడలోన జురుకు మనను, సజ్జనులకు వారి సారమెట్లుందుర, విశ్వదాభిరామ వినురవేమ. క్వశ్చన్ ఏమిచ్చారంటే సజ్జనుల సద్గుణము ఇలా ఉంటుంది. సజ్జనులు అంటే మంచి వాళ్ళు. ఓకే, మంచి వారితో స్నేహం అనేది ఎలా ఉంటుంది అంటే, స్నేహం అని కాదు, వాళ్ళ యొక్క మంచి గుణము ఏ విధంగా ఉంటుంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మిరియపు గింజలోని కారం లాగా. ఇక్కడ మనకు మిరప గింజ అంటే ఏంటంటే మనకు మిరియపు గింజ నల్లగా ఉంటుంది కదా చూడడానికి. సో చూడడానికి నల్లగా ఉంటుంది. కొరికి చూడలోన, కొరికి చూసావంటే జురుక్కు మనను. ఓకే, జురుక్కు మన అంటుంది అంటే మనకు కారం అనేది తెలుస్తూ ఉంటుంది కొంచెము. ఓకే, ఇది మనకు సంబంధించి కొరికి చూడ అన్నారు అంటే కొరికి టేస్ట్ చూసినట్టు. సో అది మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది రంగు ఇచ్చారు, పరిమాణం ఇచ్చారు. సో ఇదంతా మనకు సెట్ కాదు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు పోయం చదువుతూనే అర్థమవుతుంది. సజ్జనుల పదం విడదీసిన రూపము మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు విడదీసేటప్పుడు. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆన్సర్ చూద్దాము. ఆప్షన్స్, ఇది మనకు సందులు సమాసాలకు సంబంధించి కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయండి. టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయి ఉండండి. మనకు ఇక్కడ లింక్ కూడా షేర్ చేయడం అనేది జరిగింది. లేదంటే ప్లేలిస్ట్లో చెక్ చేయండి. గ్రామర్ పార్ట్, తెలుగు ఫుల్ గ్రామర్ పార్ట్ అంతా వీడియోస్ అనేటివి ఉన్నాయి, చూడండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సజ్జనుడు ఎలా విడదీస్తామంటే సత్ ప్లస్ జనులుగా విడదీయడం అనేది జరుగుతుంది. ఇదైతే మనకు చుత్వ సంధి అవుతుందండి. చుత్వ సంధి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి సజ్జా ప్లస్ జనులు అనే విడదీస్తూ ఉంటారు, కాదు. ఓకే, చుత్వ సంధిలో చూసుకుంటే సకారానికి తకారానికి, ఓకే, సకార వర్గానికి కానీ తకార వర్గానికి కానీ షా కానీ చా కానీ పరమైందనుకోండి, ఇక్కడ మనకు షా చాకార వర్గములే చేరడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లారిటీగా చూద్దాం. ఇంకా క్లారిటీగా మనకు గ్రామర్ పార్ట్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఏం చెప్పాం? సకారానికి. ఓకే, సకారానికి మనకి ఇక్కడ షా కానీ చా కానీ పరమైన అంటే ఇష్ అనేది ఆగమనంగా రావడం అనేది జరుగుతుంది. మనకు అది రావడం జరుగుతుంది. ఓకే, ఇత్ కానీ చా కానీ చేరిందంటే ఇచ్చొస్తుంది, జా కానీ చేరిందంటే ఇజ్జొస్తుంది, చా కానీ మళ్ళీ మనకు దాతో చా కానీ చేరిందంటే ఇచ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఏమొచ్చింది? సత్. ఓకే, సత్ ప్లస్ జనులు జా వచ్చింది. సో అందుకే మనకు సజ్జనులు అనేది మనకు ఇక్కడ జాకి జావత్ రావడం అనేది జరిగింది. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంకా శరదృతువు చూడండి. శరదృతువు
శరత్ ప్లస్ ఋతువు. ఇదేమవుతుందంటే మనకి ఇక్కడ మనకు ఇత్ వచ్చింది, శరత్ అనేది వచ్చింది, కానీ ఇక్కడేం మనకు జా రాలేదు, చా రాలేదు. కాబట్టి ఇది మనము ఈ చుత్వ సంధిగా తీసుకోము. ఓన్లీ సకారానికి తకారానికి చా జాలు పరమైనప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఈ ఇష్ కానీ ఇచ్ కానీ ఇజ్ కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, శరత్ ఋతువు తా అనేది ఏమైపోయింది, దాగా మారిపోయింది. సో అంటే కచట తపలు అనేటివి గజడ దబలుగా మారడం జరిగింది. ఇక్కడ ఏముంది, అచ్చు ఉంది. ఈ విధంగా కచట తపలు గజడ దబలుగా మారడము ఇక్కడ మనకు అచ్చు ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ అచ్చు అయినా ఉండొచ్చు. ఇక్కడ మనకు చూసినట్టయితే కచట తపలు, ఒత్తు కచట తపలు షా షా సా, ఇవి తప్ప ఇక్కడ ఏమున్నా కూడా, అంటే ఇక్కడ అచ్చు ఉంది కదా, ఇవి తప్ప ఇంకా అచ్చులు ఉన్నప్పటికీ గజడ దబలు ఉన్నప్పటికీ మనకి ఏమొస్తుందంటే గజడ దబలు రావడం అనేది జరుగుతుంది ఆన్సర్గా. సో ఇదే మనకి ఏమవుతుందంటే జస్వసంధి అనేది అవుతుంది. శరద్ ఋతువు అనేది జస్వసంధి. సో మనం చూసుకోవాలి, ఇత్తను వస్తూనే మనకు ఇక్కడ మనకు చా జా ఉంటేనే మనకు శుత్వసంధికి కిందికి రావడం జరుగుతుంది. మిగతా ఏమున్నా చూసుకోవాలి, రూల్స్ ఏమి పాటిస్తుంది అని. కచట తప ఉంది, ఈ పక్క మనకు ఆ నుంచి అమ్మహ వరకు, లేదంటే గసడ దబలు కనుక ఉన్నాయంటే కనుక ఆన్సర్గా మనకి ఏమొస్తుంది, గసడ దబలు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ కదా ఒత్తుగా కూడా వస్తుందండి, ఒత్తుగా లైన్ అంతా మనం ఇక్కడ చూసుకుంటాము. ఇది మనకు సంబంధించి, ఇదైతే మనకు చుత్వ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు చుత్వ సంధి ఒకవేళ సంధి అడిగితే కనుక. నెక్స్ట్ చూద్దాం. 1వ శతాబ్ది నాటికే శాతవాహనులు తెలుగు నేల పరిపాలించారు. వాళ్ళ శాసనాల్లో అక్కడక్కడ తెలుగు పదాలు కనబడితే సుమారు 7వ శతాబ్ది ప్రారంభంలో చాళుక్యుల కాలంలో తెలుగు భాషకు ఆదరణ లభించింది. మనకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు అయినటువంటి ఎరికల్ ముత్తరాజు వేయించిన శాసనం మొట్టమొదటిగా చెప్పచ్చు. ఇది కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాలు గ్రామంలోని చెన్న కేశవ ఆలయం పక్కన రాతిపైన చెక్కబడి ఉందండి. మొట్టమొదటి శాసనం వేయించింది ఎవరు? కింద క్వశ్చన్స్ మనకు అకార్డింగ్ టు ప్యాసేజ్ చూసుకోవాలి. ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి. మనకు లభించిన తెలుగు శాసనాల్లో చూసినట్టయితే రేనాటి చోళరాజు అయిన ఎరికల్ ముత్తరాజు వేయించిన శాసనం అనేది మొట్టమొదటిగా చెప్పుకుంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రేనాటి చోళులు అనేవాళ్ళు వేయించారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు భాషకు ఆదరణ లభించిన కాలము. ఇక్కడ మనకి ఇచ్చారు, ఆదరణ లభించింది ఎప్పుడు? 7వ శతాబ్దంలో. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చల్చల్ గుర్రం చలాకి గుర్రం కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం, ఈ గేయాన్ని రచించినది ఎవరు? ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా చదువుకోవాలి, వాటి నుంచి కూడా వస్తున్నాయి. ఫస్ట్ నుంచి 8th వరకు లెసన్స్, కవులు ఎవరైతే ఉన్నారో అదన్నీ చూసుకోవాలి. పోయమ్స్ ఎవరు రాశారు, లెసన్ ఎవరు రాశారు, ఇతివృత్తం ఏమిటి, ప్రక్రియలు ఏమిటి చూద్దాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెలగా వెంకటప్పయ్య. వెలగా వెంకటప్పయ్య. భాగ్యము పదానికి వికృతి పదం. భాగ్యము అంటే ప్రకృతి అండి, దీనికి వికృతి పదం చూద్దాము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు కీలో అయితే 2 ఇచ్చున్నారు, ఆప్షన్ 2 ఇచ్చున్నారు, ఆప్షన్ 4 ఇచ్చున్నారు. సో అకార్డింగ్ టు కీనే చూసుకోవాలి, గవర్నమెంట్ కీ ప్రకారమే చూసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 2 అండ్ 4 రెండు రైట్ అని ఇచ్చారు మనకి. అమల కథల పుస్తకాలు చదివింది, గీత గీసిన పదం ఏమిటండి? అమల కథల పుస్తకాలు చదివింది. చదివింది అనేది ఏంటి? అది ఒక పని కదా, క్రియ. సో ఆప్షన్స్ కింద వాటిల్లో చూసినట్టయితే ఆప్షన్స్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రియ. పరాశర్యుడు. పర్యాయ పదాలు. పారాశర్యుడు అండి. పర్యాయ పదాలు చూసినట్టయితే అంటే సమాన అర్థం ఇచ్చేటివి మనకు. పారాశర్యుడు. ఆప్షన్ 3 వ్యాసుడు బాదరాయణుడు. ఇతనే మనము పారాశర్యుడు అని కూడా అంటాము. వ్యాసుడిని బాదరాయణుడు అని కూడా అంటాం కదా, అదేవిధంగా పారాశర్యుడు అని కూడా అంటామండి. మోస్ట్ ఇంపార్టెంట్. పరిణతి అంటే అకార్డింగ్ టు సైకాలజీ వచ్చేటువంటి మెచ్యూరిటీ అంటే
ఆప్షన్ 4 గుణాత్మకమైన మార్పు అండి. గుణాత్మకమైన మార్పుగా చెప్పుకుంటాము. పరిమాణాత్మక మార్పు ఏది పెరుగుదల, అంటే పరిమాణంలో మార్పు వస్తుంది. ఇది గుణాల పరంగా మార్పు రావడం అనేది జరుగుతుంది. వయసుతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుందండి. ప్రతి పిల్లవాడిలోనూ వయసుతో పాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది పరిణితి అనేది. ఇక్కడ మనకు 18 తర్వాతనే ఓటు హక్కు ఇవ్వడానికి కారణం ఏంటి? 18 సంవత్సరాలు వస్తే కానీ మనకు మెచ్యూరిటీ అనేది రాదు, సో మైండ్ అనేది. సో అందుకనే మనకు ఓటు హక్కు కూడా 18+ ఉంటేనే ఇవ్వడం అనేది జరుగుతుంది. పరిణితి అంటే ఏంటంటే గుణాత్మకమైనటువంటి మార్పు, గుణాల్లో వచ్చేటువంటి మార్పు. కింది పదాలలో జాతీయం కానిది ఏమిటి? కింది పదాలలో జాతీయం కానిది తల పండిన, వీణుల విందు, కాలికి బుద్ధి చెప్పు అనేటివన్నీ మనకు జాతీయాలు అవుతాయి. మనసుంటే మార్గం ఉంటుంది అనేది మాత్రం మనకు జాతీయం కాదండి. ఇది ఒక మాట, నానుడు, అంటే జస్ట్ మనకు మంచి మాటగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది అని. తల పండిన అంటే బాగా అనుభవం చెందిన, కాలికి బుద్ధి చెప్పు అంటే పరిగెత్తడము స్పీడుగా, వీణుల విందు మంచిగా బాగా కలకలగా ఉందన్నట్టుగా మనం వాడడం అనేది జరుగుతుంది. జాతీయాల్ని ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మనకు ట్రాన్స్లేట్ చేయడం కూడా మనకు అక్కడ వీలు అనేది ఉండదు. అట్లాంటి వాటిని మనం చూస్తూనే కనుక్కోవచ్చు అండి. సో ఈ 3 మనకు జాతీయాలు అవుతాయి. ఆప్షన్ 3 అనేది జాతీయం కాదు. ప్రతిజ్ఞా వచన కవిత రచయిత ఎవరు? ప్రతిజ్ఞా వచన కవిత రచయిత ఎవరు? ఆప్షన్ 2 అండి శ్రీశ్రీ. ప్రతిజ్ఞా వచన కవిత రచయిత, ఆ లెసన్ రాసినది ఎవరంటే శ్రీశ్రీ గారు. 3rd నుంచి 10th వరకు సంబంధించి ప్రక్రియలు, ఇతివృత్తాలు అన్నీ మనం ఇక్కడ మొత్తం ఒకే వీడియోలో ఉంది, చూడండి వారంటే టెలిగ్రామ్ లింకులు జాయిన్ అయ్యారంటే దాంట్లో షేర్ చేయడమైనా జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది. కవి రచయిత గురించి వస్తుంది, ఇతివృత్తం గురించి వస్తుంది. ఓకే, ప్రక్రియ లెసన్ ఏ ప్రక్రియలో ఉందనేది కూడా చూసుకోవాలి. బుర్రకథ ప్రక్రియలో ఉన్న 7వ తరగతి పాఠము. 7వ తరగతిలో మనకు లెసన్స్లో బుర్రకథ ప్రక్రియలో మనకు ఏ పాఠాన్ని మనకు అందించారో అది ప్రక్రియ అనేది బుర్రకథ రూపంలో ఉంటుందండి. చూసినట్టయితే ఆప్షన్స్ చాలా మనకు ఈజీగానే చెప్పచ్చు. ఆప్షన్ 4 సీత ఇష్టాలు. ఈ లెసన్ అంతా మనకి ఏముంటుందో బుర్రకథ రూపంలో ఉంటుందండి. బుర్రకథ చెప్పినట్టుగా ఉండడం అనేది జరుగుతుంది అక్కడ మనకు ప్రక్రియ అనేది. ఒకసారి లెసన్ చదివితే కనుక మనకు అర్థమవుతుంది. నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహుండం చూశాను. నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహుండం చూశాను. ఇది ఏ వాక్యము? అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని కనుక్కోమంటున్నారు. ఆప్షన్స్: నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిగుండం చూశాను అంటే ఆల్రెడీ అయిపోయిందండి ఆ సంఘటన. వెళ్ళి చూస్తాను అని చెప్పట్లేదు, వెళ్ళి చూశాను అని చెప్తున్నాడు. సో పాస్ట్, భూతకాల వాక్యము. పురుషులను బోధించే పదాలు వ్యాకరణంలో. పురుషులను బోధించే పదాలు వ్యాకరణంలో. ఆప్షన్స్: పురుషులకైతే మనం మహత్తులను యూజ్ చేస్తాము. ఇక్కడ అంతా పుంలింగాలు అనేటివి ఉంటాయి. అతడు, ఇతడు, వీడు, వాడు అంటే మనకు బాయ్స్ని తెలుపుతూ ఉంటుంది. అతడు చేస్తాడు ఇలాంటివన్నీ మనకు. ఓకే, ఇలాగ మనకు పురుషలింగాన్ని తెలియజేస్తుంది. మహతివాచకం అయితే స్త్రీలింగాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇది కూడా గ్రామర్ పార్ట్లో ఉంది, చూడండి ఒకసారి వీడియో, చాలా క్లారిటీగా మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికైతే ఆన్సర్ అంటే మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్విత్వాక్షరం యొక్క స్వభావం ఏమిటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడమా, అచ్చుకు మరో అచ్చు రావడమా, హల్లుకు మరొక హల్లు రావడమా, హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడమా? అంటే ఇక్కడ రాకపోవడం అని ఇచ్చారు చూడండి. ఇదైతే మనకు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడాన్ని మనం ఏమంటామంటే ద్వితాక్షరం అంటాము. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడాన్ని మనము సంయుక్త అక్షరము అని అంటాం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కంఠం నుంచి పుట్టే అక్షరాలను ఇలా పిలుస్తారు. కంఠం నుంచి పుట్టేటువంటి అక్షరాలను ఇలా పిలుస్తారు. మనకు పేరులోనే ఉంది. కంఠం నుంచి వచ్చేటువంటి అక్షరాలని మనం కంఠ్యాలు అంటామండి. కంఠ్యాలు. కంఠ్యోష్టాలు అంటే కంఠం నుంచి మరియు మన పెదాలు ఓ ఉంది కదా, ఓ అనే ముందు పక్క ఓ షేప్లో రావడం అనేది జరుగుతుంది ఇలాగ మనకు. సో అలాంటి పదాలన్నీ మనం కంఠోష్టాలు అంటాము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్యోతిబా పూలే మమ్మల్ని అఖండ్ పాడమని సైగ చేశాడు. గీత గీసిన పదాన్ని ఇలా విడదీయచ్చు. పాడుమని, దీన్ని ఏ విధంగా మనము విడదీయవచ్చు? ఆప్షన్స్: ఆప్షన్ 3 పాడుము ప్లస్ అని, పాడమని, పాడుము
ప్లస్ ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు పరంగా అవుతే యా వా రాలు ఆదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి గల సూత్రము? ఈ ఊ రూలకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు యా వా రాలు ఆదేశంగా రావడం అనేది జరుగుతుంది. ఇది ఏ సంధి సూత్రము? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎనాదేశ సంధి. ఎనాదేశ సంధిలో చూసినట్టయితే ఈ బు వ్రోళ్లకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు, అసవర్ణములు అంటే ఏంటంటే మనకు ఆకు ఆ చేస్తే ఇది అసవర్ణం అంటాము. సో అసవర్ణం అంటాం, సవర్ణములు అంటాము. ఈకి గన ఈ లేదా ఈ గన చేరిందంటే సవర్ణములు అంటాము. అందుకే సవర్ణ దీర్ఘ సంధిలో చూడండి, ఆకు, ఈకి, ఊకు, రుకు అవే అచ్చులు పరమైనప్పుడు, అవే సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు మనకి సంధి ఏమవుతుందండి? దీర్ఘం అనేది ఏకాదేశం అవడం అనేది జరుగుతుంది. ఇంత మనం పెట్టింది మనకు అంటే దేనికి అదే కనుక రావడం జరిగిందంటే వాటిని సవర్ణాలు అంటాము. ఇక్కడ ఏమన్నారు? అసవర్ణం అన్నారు. అంటే ఏంటి? ఈకి ఈ కాకుండా వేరేది రావచ్చు. అంటే ఆ అయినా రావచ్చు, ఊ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు అని చెప్పి. ఒకవేళ మనకు ఈతో ఆగన వచ్చిందంటే ఈ అనేది రావడం జరుగుతుంది. అంటే యావత్తు మాదత్త రావడం జరుగుతుంది. ఈతో ఊగన పరమైందంటే ఇది కూడా ఈయ రావడం జరుగుతుంది. ఈతో ఏ గన వచ్చినా కూడా మనకు ఈ అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఊ, ఇక్కడ ఈ ఊ అన్నారు కదా, సో ఊతో చూడండి, ఊ తప్ప మిగతా ఏమైనా రావచ్చు. అంటే ఆ అయినా రావచ్చు, ఈ అయినా రావచ్చు, కానీ ఊ రాకూడదు. ఓకే, ఊ రాకుండా రూ ఇంకా ఉన్నాయి కదా, సో అవైనా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే వావుతో రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈకైతే యా వచ్చింది, ఊకైతే వా వస్తుంది, రూకైతే రా అనేది రావడం జరుగుతుంది. రూతో చూడండి, రూతో తప్ప మిగతా వాటితో అన్నితో రావచ్చు. ఆ కానీ ఈ కానీ రావచ్చు. ఇక్కడ చూస్తే అప్పుడు మనకు రు అనేది వస్తుంది. అంటే రావత్ అనేది మనం చేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అసవర్ణం అంటే ఏంటంటే దేనికి అదే కాకుండా ఈకి ఈ లేదా ఈ కాకుండా మిగతావి రావడము. ఆ కానీ ఈ కానీ, ఇప్పుడు ఈ కాదు, ఆ కానీ ఊ కానీ ఏ కానీ రావడము. ఆ ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు యావారాలు అనేటివి మనకు ఆదేశంగా వచ్చాయంటే దాన్ని మనం ఎనాదేశ సంధి అంటాం. సవర్ణ దీర్ఘ సంధి చూసినట్టయితే ఇది మోస్ట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, సవర్ణ దీర్ఘ సంధి అనేది. ఈ సవర్ణ దీర్ఘ సంధికి చూద్దాము. ఆ ఈ ఊ రూలకు సవర్ణములైన అచ్చులు, అక్కడేమో అసవర్ణం ఉంది అంటే దానికదే రాకూడదు, ఇక్కడేమో సవర్ణము అంటే దానికదే రావచ్చు. ఆకి ఆ కానీ ఆ కానీ, ఈకి ఈ కానీ ఈ కానీ, ఊకు ఊ కానీ ఊ కానీ, రూకు రూ కానీ రూ కానీ వచ్చిందంటే మనకు సంధి ఏమవుతుంది? దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది. అలాంటివన్నీ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ గుణసంధి చూద్దాము. గుణసంధి చూసినట్టయితే అకారం అంటే ఆ అయినా కావచ్చు, ఆ అయినా కావచ్చు. అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు, అకారానికి ఈ గన పరమైందంటే ఏ అనేది ఏకాదేశం అవుతుంది. ఈ అంటే ఈ కూడా రావచ్చండి, ఇవి రెండింటికి అంతే. రూ అంటే రూ దీర్ఘం కూడా రావచ్చు. ఓకే, ఆ అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ ఆర్లు ఏకాదేశం అయ్యాయంటే దాన్ని మనం గుణసంధి అని అంటాము. దీన్ని మనం ఏమంటామంటే ఏ ఓ ఆర్లని గుణాలు అంటాం, అందుకే గుణసంధి అని అంటామండి. ఇవి ఉన్నాయి కదా, ఈ ఊ రా ఇవన్నీ మనము యనులు అంటాము. సో అందుకే మనము యనాదేశ సంధి అని చెప్పి దాన్ని అంటాము. ఇదైతే మనకు గుణసంధి. ఆ ఈ ఇక్కడ ఆ అనేది కూడా మనకు ఫస్ట్ వా రావాలండి. ఓకే, ఫస్ట్ వా ఏ ఓ అర్, ఈ అర్ రావాలి, దీర్ఘం ఆ కాదు. ఓకే, దీర్ఘం ఆ వేరే దాంట్లో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చెప్తాను నేను. నెక్స్ట్ చూసినట్టయితే మనకు వృద్ధి సంధి ఉంది కదా, వృద్ధి సంధిలో వస్తుందండి. అకారానికి ఏ పరమైనప్పుడు ఐ వస్తుంది. అంటే ఏ కానీ ఐ కానీ పరమైనప్పుడు. అకారానికి ఓ కానీ ఔ కానీ పరమైనప్పుడు ఔ రావడం జరుగుతుంది. అకారానికి మళ్ళీ రూ కానీ చేస్తే అప్పుడు ఆర్ అనేది వస్తుంది, అంటే రెండో ఆ వస్తుంది. వీటిని మేము ఏమంటామంటే ఐని, ఔని, ఆర్ని వృద్ధులు అంటాము. సో దీన్ని మనం వృద్ధి సంధి అని అంటాము. ఇది మనకు సంబంధించి ఈ విధంగా ఏదైనా అడగచ్చండి డెఫినేషన్. నెక్స్ట్ చూద్దాము. సత్యం కానిది అసత్యము, ఇది ఎలాంటిది? సంధి చూసినట్టయితే సమాసం కార్యం చూడాలి, సంధి కాదు ఇది. సమాస కార్యాలు చూసినట్టయితే తత్పురుష సమాసం అండి. తత్పురుష సమాసాలు చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా. సో దాంట్లో భాగంగా చూసినట్టయితే మనకు లాస్ట్లో అసత్యము అంటే సత్యం కానిది,
ఓకే. తెలుగు గ్రామర్ సంబంధించి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, 44 వీడియోస్ దాకా చేస్తున్నాను చూడండి. అన్నీ మీకు ఇక్కడే కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. తెలుగు ఫుల్ గ్రామర్ కంప్లీట్ చేస్తున్నాము. అందులో ఉన్నాయి సందులు అయితేనేమి సమాసాలు అన్నీ మనకు అక్కడ మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫుల్ఫిల్గా. నెక్స్ట్ ఊరు వల్లెలు, దీనికి విగ్రహ వాక్యము. ఊరు వల్లెలు దీనికి విగ్రహ వాక్యము. ఆప్షన్స్ ఊరు మరియు పల్లె అని అర్థం అండి. ఊరు మరియు పల్లె, దీన్ని మనం ఏమంటామంటే ఊరు వల్లెలు. ద్వంద్వ సమాసం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి 2 నామవాచకాలు ఇక్కడ చూడండి. ఇక్కడ ఉండేటువంటి ఈ సింగులర్ ఫార్మ్స్ కలిపినప్పుడు మనకి ఏమైపోయింది, ప్లూరల్గా అయిపోవడం జరిగింది. ఈ విధంగా 2 నామవాచకాలు విడివిడిగా ఉన్నప్పుడు మనకి విగ్రహ వాక్యాలు విడివిడిగా ఉంటాయి. కలిపినప్పుడేమో సమాసం చేసినప్పుడేమో ప్లూరల్లోకి మారిపోవడం జరుగుతుంది. ఇటువంటి వాటినే మనము ద్వంద్వ సమాసం కిందికి చెప్పుకుంటాం ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ బిట్టూది గ్రక్కున, దీనికి గణాలు. ఆప్షన్స్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒత్తు అనేది ఉంది కాబట్టి ముందు పక్కకు వస్తుంది. ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుందండి. ఇక్కడేమో లఘువు. ఇదంతా ఒక పార్ట్ అనుకుంటే ఓకే, ముందు పార్ట్ మనకు రైట్గానే వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఉండేటువంటి ఒత్తు ఇక్కడికి వస్తుంది. సో గురువు, లఘువు, లఘువు. మేడం ఎందుకు ఇక్కడ ఉంది కదా ఒత్తు, దీని ముందుకు ఎందుకు వెళ్ళలేదు అంటే మనం 3 పార్ట్స్ గణాలు అనేటివి డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది మనకు ముందు పార్ట్కి రాలేదు కదా. సో ఇది మనకు పదము విడిగానే ఉంది, ఈ పార్ట్ విడిగానే ఉంది. సో దీనికే ఉంటుందండి. సో దీని ముందుది కాబట్టి దీనికి వస్తుంది. ఇది మనకు సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇది కూడా గురువు అనేది పెడుతూ ఉంటారు. సో చూసుకోవాలి. సెలయేటి దరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. ఇలా పాదం చివర పదాన్ని తీసుకొని తర్వాతి పాదం మొదట వాడుతూ ఉంటే ఇలాంటి రచనని ఏమంటారు? అలంకారాలు, అలంకారాల నుంచి వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు గ్రామర్ పార్ట్లో ఇది కూడా కంప్లీట్ చేస్తున్నాను వినండి. గ్రామర్ పార్ట్లో ఉంది. ఆప్షన్ 3 అండి, ముక్త పదగ్రస్తము. అంటే ఇక్కడ మనకు వదిలేసినటువంటి ఈ పదాన్నే మళ్ళీ స్టార్టింగ్లోకి తీసుకొని మళ్ళీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ సెంటెన్స్లో వదిలేసిన పదాన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ కావడము, ఈ విధంగా చూడండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది మనకు ఏమవుతుందంటే ముక్త పదగ్రస్తం అవుతుంది. లాటాను ప్రాస చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు గుర్తొస్తుంది. లాటాను ప్రాసకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇలాగ మనకు వెంటనే రావడము. సేమ్ మీనింగ్స్ కూడా సేమే ఉంటాయండి. ఇటువంటి మీనింగ్స్ అనేటివి భేదమేం లేకుండా, అంటే అర్థభేదం లేకుండా ఇక్కడ మనకి జంట పదాలు వెంటనే కనుక వచ్చాయంటే విరామం లేకుండా దాన్ని మనం లాటాను ప్రాస అంటాము. కమలాక్షు నర్చించు కరములు, సేమ్ మీనింగే సేమ్ పక్కనే వచ్చాయి, వెంటనే వచ్చాయి, మధ్యలో గ్యాప్ ఏం లేకుండా. ఇలాంటివన్నీ లాటాను ప్రాస కిందికి వస్తాయి. అంత్యాను ప్రాస, లాస్ట్లో మనకు ప్రాస కలిగి ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకు అంత్యాను ప్రాస. అంత్య అంటే లాస్ట్, ప్రాస అంటే లాస్ట్లో ప్రాస కలిగి ఉండడము, అంటే అంత్య అంటే లాస్ట్లో ప్రాస కలిగి ఉండడము. ముక్త పదగ్రస్తం అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ చేకాను ప్రాస. పండితుల చేత ఆదరించబడినటువంటి అలంకారం ఏది అంటే చేకాను ప్రాస అలంకారం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చేక అంటే ఏంటంటే మనకు జంట అనే మీనింగ్లో వస్తుంది, మరియు పండితులు అనేటువంటి మీనింగ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే అర్థభేదం అనేది ఉంటుందండి. హల్లుల జంట అనేది మనకు రావడం అనేది జరుగుతుంది వెంటనే. ఎగ్జాంపుల్, నీటిలో పడినటువంటి తేలు, నీటిలో పడిన తేలు తేలుతుంది. ఈడ తేలంటే తేలండి, తేలుతుంది అంటే నీటిలో పడుతుంది కదా, పైకి తేలడము. ఇక్కడ మీనింగ్ వేరే, ఇక్కడ మీనింగ్ వేరే, పక్కనే వచ్చాయి. ఈ మీనింగ్ వేరు ఉన్నటివి పక్కనే రావడాన్ని మనం ఏమంటామంటే చేకాను ప్రాస అంటాం. చూడండి సేమ్గానే ఉన్నాయి. మళ్ళీ తేలు, ఇక్కడ తేలుకు మీనింగ్ వేరు, ఇక్కడ తేలుకు మీనింగ్ అనేది వేరు. అరటి తొక్క రాదు, నిప్పుతో పడితే కాలు కాలుతుంది, నిప్పులో పడితే కాలు కాలుతుంది. ఈ విధంగా మనకు వెంటనే వస్తాయి. హల్లుల జంట అయి ఉండాలి, అది కూడా మనకు అచ్చులు కాదు హల్లులు. ఇవన్నీ మనకు హల్లులే కదా. సో అందుకు మనకి చేకాను ప్రాస. ఒకవేళ కనుక అచ్చులు కనుక వచ్చాయంటే అది మనకి ఏమవుతుందంటే యమకాలంకారం అవుతుంది. యమకాలంకారము. అమ్మో, అమ్మోరు. ఇక్కడ అమ్మోనే, ఇక్కడ అమ్మోనే, మీనింగ్స్ వేరుగా ఉన్నాయి, పక్కనే వచ్చాయి. చేకాను పెట్టకూడదు, ఎందుకంటే ఇవి అచ్చులు కాబట్టి. ఓకే, అచ్చుల జంట, హల్లుల జంట వచ్చినప్పుడు మాత్రమే చేకాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ కాకూడదు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కన్ఫ్యూజ్ చేయడానికి ఇవే ఇస్తూ ఉంటారు. వరి జనవరిలో పండుతుంది,
వరి జనవరిలో పండుతుంది. వరి జనవరిలో పండుతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ వరి వేరు, ఇక్కడ వరి వేరు, ఇక్కడ వెంట వెంటనే లేవు. అయినప్పటికీ ఇది యమకాలంకారమే. యమకాలంకారాల్లో హల్లులు ఎలా ఉంటాయంటే దూరంగా వస్తూ ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంది కదా. సో ఈ విధంగా ఒకవేళ హల్లులు కనుక వెంట వెంటనే వచ్చాయంటే వేరే వేరే మీనింగ్తో అది చేకాను ప్రాస అవుతుంది. ఓకే, వెంట వెంటనే రావడము, ఓన్లీ ఒక్క రూల్ మాత్రమే చేకాను ప్రాస. మిగిలిన ఏ రూల్ వచ్చినా కూడా మనకు యమకాలంకారానికి, అంటే హల్లులు అనేటివి సేమ్ మీనింగ్తో వేరు వేరు మీనింగ్తో గ్యాప్ రావడము, అచ్చులు అనేటివి రావడము, పక్క పక్కనే అచ్చులు అనేటివి గ్యాప్తో రావడము, ఇలాంటివన్నీ మనము యమకాలంకారానికే చెప్పుకుంటాము. చేకాను ప్రాసకైతే ఓన్లీ అదొక్కటే అండి. హల్లులు జంట అనేది అంటే అర్థభేదం ఉండాలి, అర్థం అనేది సేమ్ అవ్వకూడదు. ఈ హల్లుల జంట వెంట వెంటనే వచ్చి ఉండాలి. ఇది మనకు సంబంధించి. నేను పాఠం చదువుతాను. నెక్స్ట్ చూద్దాము. నేను పాఠం చదువుతాను అనేది ఏ దానికి సంబంధించింది, క్రింది వానిలో ఏ వాక్యానికి సంబంధించింది? ఆప్షన్ 1 అండి, తద్ధర్మ బోధకము. ఇది ఎలాంటిది తెలపట్లేదు, నేను పాఠం చదువుతాను అని చెప్తున్నారు అంతే. అంటే తను చేసేటువంటివే పని చెప్తున్నారు, డైలీ రొటీన్ అని. నేను పాఠం చదువుతాను అని, నేను పాఠం చదివేశాను అంటే మనకు భూతకాలమైండు. చదువుతూ ఉన్నాను అంటే వర్తమాన కాలం అవుతుంది. చదువుతాను ఓకే తద్ధర్మ బోధకం అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు సూర్యుడు ఉదయించును. ఇక్కడ ఎలాంటి కాలం అనేది మనకు తెలియడం అనేది ఉండదు. తద్ధర్మ బోధకంలో మనకి ఎలాంటి కాలం అనేది ఉండదు, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అనేవి ఉండదు. ఇక్కడైతే మనకు తెలుస్తుంది పని పూర్తి అయిపోయిందని తెలుస్తుంది, పని జరుగుతూ ఉందని పని పూర్తి అయిపోయిందని తెలుస్తుంది, పని జరుగుతూ ఉందని తెలుస్తుంది. పని ఇంకా చేస్తాను, నేను రేపు ఈ పాఠం చదువుతాను, నేను రేపు ఆ పాఠం చదువుతాను అని చెప్తూ ఉండడము. సో ఇది మనకు భవిష్యత్తు కాలాన్ని సూచించడం అనేది జరుగుతుందండి. ఇది తద్ధర్మ బోధకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆప్షన్స్. 2 సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడ్డాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్. 2 సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడడాన్ని ఇలా అంటారు. 2 సామాన్య వాక్యాలే అయి ఉంటాయి, సింపుల్ సెంటెన్సెస్ అయి ఉంటాయండి. 2 సింపుల్ సెంటెన్స్ని కలిపితే. ఆప్షన్స్. సంయుక్త వాక్యం. మనకు ఇంగ్లీష్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఏ విధంగా ఉంటుందో, సింపుల్ అంటే సామాన్య వాక్యము, కాంపౌండ్ అంటే సంయుక్త వాక్యము, కాంప్లెక్స్ అంటే సంశిష్ట వాక్యము. సామాన్య వాక్యంలో ఒకటే ఒక వాక్యం ఉంటుంది. ఓకే, ఒకటే ఉంటుంది మనకు, సబ్జెక్ట్ వర్బ్ ఆగ్రిమెంట్ అనేది. నేను రేపు పాఠశాలకు వెళతాను అనేది. సంయుక్త వాక్యం చూడండి, సంయుక్త వాక్యం చూసినట్టయితే ఓకే, సీత పాటలు పాడుతుంది, సీత ఆటలు ఆడుతుంది, సీత పాటలు మరియు ఆటలు ఆడుతుంది అంటే బాగా ఆడుతుందని చెప్పి. సీత పాటలు మరియు ఆటలు బాగా ఆడుతుంది. ఇలాగ మరియు లేదా కాబట్టి ఇలాంటివన్నీ మనం యూజ్ చేసామంటే అది సంయుక్త వాక్యంగా అంటాము. చదివి, రవి చదివాడు, రవి నిద్రపోయాడు, రవి చదివి నిద్రపోయాడు. ఇలాంటివన్నీ సంశిష్ట వాక్యాల కిందకి రాసుకుంటాము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇదైతే. నెక్స్ట్ చూద్దాం. తెలుగు భాషా మాండలికాలు ఎన్ని? తెలుగు భాషా మాండలికాలు ఎన్ని? ఆప్షన్స్. ఆప్షన్ 4 ఈజ్ ఆప్షన్ 3 4 మాండలికాలు. తెలుగు భాషా మాండలికాలు ఎన్ని అంటే 4. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది? భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది? ఆప్షన్స్. ఆప్షన్ 2 లేఖనం అండి. లేఖనం అనేది చాలా కష్టం అయినటువంటి చెప్పచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే. కిండర్ గార్డెన్ పద్ధతిలో భాష నేర్పడానికి అనుసరించే పద్ధతి. కిండర్ గార్డెన్ పద్ధతిలో భాష నేర్పించడానికి అనుసరించే పద్ధతి. ఆప్షన్. అకార్డింగ్ టు కీ మనకు ఆప్షన్ 4 రైట్ ఇచ్చారు. మౌఖిక పద్ధతి. ఆప్షన్ 4. ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఏది? ఒక సంవత్సరం కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసేటువంటి ప్రణాళిక ఒక సంవత్సరానికండి. ఆప్షన్స్ పేరులోనే ఉంటుంది మనకి, వార్షికము. ఓకే, వార్షిక ప్రణాళిక. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పీరియడ్కి అయితే పీరియడ్ ప్రణాళిక, లెసన్కి అయితే లెసన్ పాఠ్య ప్రణాళిక, యూనిట్కి అయితే యూనిట్ ప్రణాళిక, సంవత్సరానికి కాబట్టి వార్షిక ప్రణాళిక. ఉపాధ్యాయుడికి బోధనలో సహాయపడేది. పాటల, పద్యాల, బోధనోపకరణాల, వ్యాకరణమా?
పొద్దస్తమానం పాటలతో చెప్పలేము, పొద్దస్తమానం పద్యాలతో చెప్పలేము. ప్రతిదీ మనము టీఎల్ఎం యూజ్ చేసి చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదో ఒక చిన్న టీఎల్ఎం అయినా యూజ్ చేసి చెప్పగలము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి చాలా యూజ్ అవుతాయి టీఎల్ఎం అనేది బోధన చెప్పడానికి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. యాప్లో పీడిఎఫ్ సంబంధించి 199 రూపీస్తోనే మీకు న్యూ ఉంది, ఓల్డ్ ఉంది. కంపల్సరీ మీరు ఇక్కడ చేసుకుంటే మనగా చాలా యూజ్ అవుతుందండి. యాప్ వరకే డౌన్లోడ్ అయితే మీరు రివిజన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ పర్చేజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీకు చూసినట్టయితే టెస్ట్లు అనేటివి 3rd నుంచి 8th వరకు క్లాస్ వైజ్ ఉంటాయి, మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ అయితేనేమి, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, ఈ విధంగా మీకు మొత్తము డిఎస్సి టెట్కి రెండింటికి కలిసి మీకు సిలబస్ అంతా మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా సైకాలజీ టాపిక్ వైజ్ ఏవైతే మనకు కొత్త టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 2023 ఉన్నాయి, 2022 కూడా ఉన్నాయి. రెండింటినీ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించే పద్ధతి. గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేస్తాం ఫస్ట్, వారి చేత మళ్ళీ తిరిగి చెప్పమంటాము. ఇది పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ 3 అండి, కథన పద్ధతి. ఒక కథ అనేది చెప్తావు, ఓకే, మామూలుగా డైలీ యూజ్ కథ చెప్పినట్టుగా చెప్తాము, నువ్వు మళ్ళీ తిరిగి చెప్పమని చెప్తాము. అప్పుడు వాళ్ళలో భాషా నైపుణ్యం అనేటివి అభివృద్ధి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. వాడు సొంతంగా చెప్తాడు కాబట్టి, అంటే విన్నదాన్ని వాడు సొంత లాంగ్వేజ్లో చెప్తాడు, వాడు సొంత మాటలతో. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, కథన పద్ధతి. నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. ఆ 499 కోర్స్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉందో అవి మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ తెలుగు గ్రామర్ సంబంధించి కూడా మీకు ఇక్కడ యూట్యూబ్లో ఫ్రీగానే వీడియో క్లాసెస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాము, చూడండి వాళ్ళంటే చూడండి. సైకాలజీ సంబంధించి కూడా ప్రీవియస్ బిట్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో చేస్తున్నాం. అంతా ఒకే వీడియోలో వచ్చినది వినండి. ఒక వీడియోలో మీకు మొత్తం సైకాలజీ మొత్తం మీకు అక్కడ రివిజన్ మాదిరిగా యూజ్ అవుతుందండి.